నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. నేను వర్మ. రోజా, కొడాలి నాని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళ గురించి ఎంతన్నా చెప్పొచ్చు, ఎన్నన్నా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అన్ని పొంకాల వీడియోలు సోషల్ మీడియాని హల్చల్ చేస్తుంటాయి. ఒకటి వాళ్ళు నోటి మాట, దాన్ని నోటి మాట అంటారు, నోటి దురద, నోటి దూల అని చెప్పి ముగ్గురు పిలుచుకుంటుంటారు. చాలా ముద్దుగా పిలుచుకుంటుంటారు వాడిని. బూతుల మంత్రి అని చెప్పి డైరెక్ట్గా ఆయనకు ఒక ట్యాగ్లైనే ఇచ్చేశారు. ఇలాంటి పరిస్థితి మరి 2019 నుంచి 24 వరకు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగింది, వాళ్ళు ఏం మాట్లాడేవారు, ఎలా మాట్లాడేవారు, ఒకటి రెండు కాదండి, ఎన్నో వీడియోలు ఈరోజు కూడా సోషల్ మీడియాలో అలా తిరుగుతూనే ఉంటాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో కొడాలి నాని గారు దారుణంగా ఓడిపోవడం, గుడివాడలో కూడా ఆయనకు ప్రశాంతత లేని పరిస్థితి, మరొక వైపు అనారోగ్య సమస్యలు. మనకి టైం బాగున్నప్పుడు అద్భుతంగా నడుస్తుంటుందండి. అరే ఆడికి మంచి టైం వచ్చిందిరా, భలే సక్సెస్ వచ్చిందిరా, భలే కొట్టేటరా అంటారు. ఎందుకంటే ఆడికి ఆ గడియలు, అమృత గడియలు అని ఉంటాయి కదా, అవి కలిసి వచ్చిందనుకోండి సాఫీగా సాగుతుంది. ఒక్కసారి కానీ బ్యాడ్ టైం స్టార్ట్ అయితే ఒకదాని తర్వాత ఒకటి మన మీద బండలు పడుతుంటాయి. అదే పరిస్థితి కొడాలి నానిది. ఓడిపోవడమే కాకుండా అనారోగ్య సమస్యలు. ఎలా ఉండేవాడండి కొడాలి నాని గారు? మంచి గంభీరంగా మాటగారితనం, తెలివైన వ్యక్తే, తెలివి తక్కువ అతను ఏం కాదు, చాలా చతురతున్న వ్యక్తే, చాలా అద్భుతంగా కూడా కొన్ని వాటి మీద మాట్లాడగలిగే శక్తి ఉన్న అతనే. కానీ ఆ మాటలన్నీ కూడా మంచికి ఉపయోగించకుండా, పారదర్శకంగా ఉండకుండా, విధానపరంగా మాట్లాడకుండా ఇష్టం వచ్చినట్లుగా ఏదో టార్గెట్ చేసి చంద్రబాబు నాయుడు గారినో, పవన్ కళ్యాణ్ గారినో, లేకపోతే లోకేష్ గారినో ఈ రకంగా మాట్లాడడమే వాళ్ళకి చేటు తీసుకొచ్చింది. సరే, ఆయన సంగతి అలా ఉంటే మరి రోజా గారు, ఆర్కే రోజా గారు ప్రముఖ సినీ నటి, ఒకప్పుడు టాప్ హీరోయిన్. సో ఆవిడేంటి, తెలుగుదేశం పార్టీలోనే పాఠాలు నేర్చుకున్నారు. తెలుగుదేశం పార్టీలోనే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరి దగ్గర ఆవిడ చాలా యాక్టివ్గా ఉండేవారు. మంచి రోల్ ఇచ్చారు ఆవిడకి. మరి తర్వాత కాలగర్భంలో ఏముంటుంది మనకు చెప్పలేం కదా. రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఉన్న వాళ్ళందరూ కూడా చాలామంది బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. టీడీపీలో ఉద్దండులా ఉన్న వాళ్ళందరూ కూడా బయటికి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు తిట్టిన వాళ్ళందరూ కూడా పార్టీలో ఉన్నారు చాలామంది. రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు. సరే, ఈవిడ వెళ్ళిపోయారు, బాగానే ఉంది. వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ పని ఆవిడ చేసుకున్నారంటే అది కాదు. విపరీతంగా రెచ్చగొట్టే దూరంలో ఆడు, ఈడు, పవన్ కళ్యాణ్ లేదా లోకేష్ ఎన్నిసార్లు, ఒక్కసారా రెండుసార్లా? ఒకసారి రెండుసార్లు కాదు కదా, ఇష్టం వచ్చినట్లుగా ఆవిడ మాట్లాడేది. కట్ చేస్తే నగరంలో ఈరోజు ఏంటి, ఓటమి. ఇప్పుడు ఆవిడ ఎక్కడ ఉన్నదో తెలియని పరిస్థితి. మళ్ళీ ఏవో షోలు అవి చేసుకోవడానికి మళ్ళీ ఆవిడ రెడీ అవుతున్నారని విపరీతమైన ట్రోల్స్. పవన్ కళ్యాణ్ అంటే ఊరుకుంటారా అండి? పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసైనికులు ఊరుకుంటారా? వీర మహిళలు ఊరుకుంటారా? వెంటాడి వేటాడేస్తారు. అస్సలు క్షమించరు, ఆడుకుంటారు. అదే పరిస్థితి. వీళ్ళు ఏమీ లేనప్పుడే, పదవులు లేనప్పుడే, ప్రభుత్వంలో వాళ్ళ భాగస్వామి లేనప్పుడే, పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల గెలనప్పుడే వాళ్ళు అస్సలు క్షమించలేదు. దేనికైనా రెడీ అనేవారు, రోడ్డు ఎక్కేవారు. ఇప్పుడు ఊరుకుంటారా? అస్సలు ఊరుకోరు. వీళ్ళకి ఇప్పుడు సడన్గా కాన్ఫిడెన్స్ పెరిగింది. అసలు ఏంటి కాన్ఫిడెన్సు? పొలిటికల్ తెరపై మాజీలు మళ్ళీ యాక్టివ్. అధికారం కోల్పోవడంతో కొన్నాళ్ళు సైలెంట్. అరెస్టుల భయంతో బయటకు రాలేదని ప్రచారం. జగన్ ఆదేశాలతో మళ్ళీ ప్రజల్లోకి వస్తున్నారా? పాలిటిక్స్ నుంచి కొడాలి తప్పుకుంటున్నారనే ప్రచారం బాగా జరిగింది. కొడాలి వారసుని రంగంలోకి దింపుతారనే టాక్ కూడా నడిచింది. అటు రోజా కూడా సినిమాల్లోకి రీఎంట్రీ, రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారని పుకార్లు. ప్రచారానికి చెక్ పెట్టేసిన నాయకులు. పోరుబాటులో వైసీపీ ఫైర్ బ్రాండ్ అయిన రోజా, కొడాలి కూటమి పాలనపై తీవ్ర విమర్శలు. మళ్ళీ యాక్షన్ మోడ్లోకి కొడాలి. 18 నెలల తర్వాత గుడివాడలో ఎంట్రీ. ఇక పోరుపై క్లారిటీ ఇచ్చేసిన మాజీ మంత్రి. మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగా కోటి సంతకాల ప్రజా ఉద్యమంలో పాల్గొన్న కొడాలి నాని గవర్నర్కు అందించే వినతి పత్రంలో సంతకం హెల్త్ ఇష్యూతో ప్రజలకు దూరంగా ఉన్నానని వివరణ. ఇక ముంబైలో హార్ట్ ఆపరేషన్ చేయించుకున్న కొడాలి. హైదరాబాద్కే పరిమితమైన కొడాలి. ఇక జగన్ సీరియస్తో గుడివాడలో మళ్ళీ ప్రత్యక్షం. వచ్చే 6 నెలల్లో ఫుల్ యాక్టివ్ అవుతా అంటూ క్యాడర్తో మమేకం అవుతానని చెప్పిన కొడాలి. ఈ గత 6 నెలలుగా నేను కొంత రాజకీయాలకు దూరంగా ఉన్నాను. ఎందుకంటే నాకు బైపాస్ సర్జరీ జరిగింది. దానికోసం ఒక 6 నెలలు రెస్ట్ తీసుకోవాలని చెప్పి డాక్టర్లు చెప్పడం జరిగింది. దాని ప్రకారం 6 నెలలు కంప్లీట్ అయింది. అయితే ఇంకొక 6 నెలలు ఇటువంటి ప్రోగ్రాంలో పాల్గొంటాను. తప్పకుండా ఆ తర్వాత
మరి ఎప్పటిలాగా ప్రజా ఉద్యమాల్లో కూడా రోడ్డు మీదకి వచ్చి ప్రజల తరఫున ఫైట్ చేస్తామని చెప్పి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అవకతవకలు కావచ్చు, అనేక రకాలైనటువంటి అక్రమాలు, వేధింపులు, వీటన్నిటిని కూడా ఎదుర్కొని నిలబడి వైఎస్ఆర్సీపీ జెండాని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడానికి మాకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పి ఇక ఏపీ తొలిసారి ప్రజా ఉద్యమం చూస్తుందన్న రోజా. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణపై ఆగ్రహం, బాబు పవన్ లోకేష్పై సెటైర్లు, గొప్పలు చెప్పుకోవడమే అభివృద్ధి లేదని విమర్శలు మళ్ళీ మొదలుపెట్టారు. అయిపోయిందిరా బాబు, ఏదో ఉంది 29 వరకు వీళ్ళు పెద్ద యాక్టివ్గా ఉండరు అంటే మళ్ళీ మొదలుపెట్టారు. మళ్ళీ మొదలుపెట్టడానికి కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు కొడాలి నాని గారిని కానీ లేకపోతే రోజా గారిని కానీ పిలిచి ఎడామడా చివాట్లు పెట్టారట. మీరు అధికారం ఉన్నంతసేపు కూడా మీరు పదవులు తీసుకుని మీరు మంత్రులు అయిపోయి మీరు ఇష్టం వచ్చినట్లుగా నోరు పారేసుకుని దాన్ని బ్యాడ్ చేసి పార్టీని ఇబ్బందికరంగా చేసి ఈరోజు మీరు వెళ్ళేమోని ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకుంటారా, ఈయనేమో నేను పొరుగు రాష్ట్రంలో ఉంటావా, లేకపోతే మీరు వెళ్ళేమోని సినిమాలు చేసుకుంటారా అని చెప్పి గట్టిగా పీకారని జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఇప్పుడు ఇదంతా ఆయనకి బర్డెన్ అవుతుంది కదా. ఇప్పుడు పార్టీ పోయిందనుకోండి, మొదట ఎవరికి ఎఫెక్టు? జగన్మోహన్ రెడ్డి గారికి. సరే నీ నియోజకవర్గంలో నువ్వు గెలుస్తావో గెలవో, పార్టీ అంటూ ఉంటే వాళ్ళకి అధికారం అంటూ ఉంటే నువ్వు ఓడిపోయినా నీకు ఏదో పదవి దక్కుతుంది. అసలు నువ్వు గెలాలి అంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉండాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే కదా మీకేమన్నా వచ్చేది. ఏ ప్రభుత్వం అన్నా సరే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉన్నదనుకోండి, లేకపోతే జనసేనకి ఎక్కడి నుంచి వచ్చినాయి పదవులు? మొన్న పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకున్నారు, 21 ఇచ్చారు కాబట్టి వాళ్ళకి పదవులు వస్తున్నాయి. ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి కొన్ని వందల వేల పదవులు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి వస్తున్నాయి. అసలు గెలిపే లేకపోతే దారుణమైన ఓటమితోటి ఎంతకాలం అని నెట్టుకొస్తారు? ఇప్పుడు ఏమైనా కార్యక్రమాలు చేయాలన్నా లేకపోతే ఏమైనా డబ్బులు తీయాలన్నా ఎవరు తీస్తారు? వీళ్ళు ఏమి ఉండదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు మెయిన్ తీయాలి. సరే తర్వాత ఏమన్నా చిన్న చితక ఏమన్నా ఉంటే వీళ్ళు చూసుకుంటారు నియోజకవర్గాలు. కానీ ముందు పెట్టుబడి పెట్టాల్సింది ఎవరు? ఆయనే. ఇలాంటి టైంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఊరుకుంటారా? ఫుల్గా నేను చెప్పాను కదా పీకేరట. పీకేసరికల్లా దెబ్బకి అర్థమైపోయింది, అమ్మో ఇదేదో తేడాగా ఉన్నది, మనకి సీటుకే ఎసరు పడిపోయేలా ఉన్నది, గుడివాళ్ళలో మనని ఉంచేలా లేరు, నగరంలో మనకు ఉంచేలా లేరు, సరే కష్టమో నష్టమో ఏదో అవుతుంది అవని, ఇంకా తప్పదు కదా. ఆరోగ్యం బాగోపోయినా తప్పదు, లేకపోతే వేరే ఏమైనా కారణాలు ఉన్నా తప్పదు, లేకపోతే కేసులు భయం ఉన్నా తప్పదు, రోడ్డు మీదకి రావాలి. రోడ్డు మీదకి రాకపోతే ఇంకా ఆయన శాశ్వతంగా ఇంట్లో కూర్చోబెట్టడానికి తాళాలు రెడీ చేసాడట జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని ఇద్దరు బయటకు వచ్చారు. బయటకు వచ్చి ఓకే మాట్లాడండి, తప్పులు జరిగినాయి, మెడికల్ కాలేజీ మీద వ్యతిరేకంగా ఉన్నది, లేదా 18 నెలల్లో మీరు ఇది చేయలేదు, ఆ బెనిఫిట్ ఇవ్వలేదు, ఈ వెల్ఫేర్ చేయలేదు, ఇలాంటి మాటలు ఏది మాట్లాడినా ఏమీ తప్పులేదు, నువ్వు అలాంటి వాడు నువ్వు ఇలాంటి వాడు అని మళ్ళీ కానీ మొదలు పెడితే ఇంతకు ముందులాగా వాళ్ళు ప్రతిపక్షంలో లేరు, అధికారులు లేకుండా లేరు, అధికారంలో ఉన్నారు. సో ఈ టైంలో ఏమాత్రం కొద్దిగా స్లిప్ అయిన టంగ్ గతంలోలాగా స్లిప్ అయితే మళ్ళీ ఏమవుతుందో తెలియని పరిస్థితి. అందుకని రాజకీయాల్లాగే చేయండి. మీ కాన్ఫిడెన్సు ఓవర్ కాన్ఫిడెన్స్ కాకుండా చూసుకోండి. కొడాలి రోజా అంటుంది సోషల్ మీడియా.